ఎప్పటికైనా సొంతం ఉంటది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు ఏ మూర్తాన పాతం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే కళ్ళ కంప కొడతారు భగవంతుడు. ప్రభుత్వం తప్పు చేయకపోతే రమ్మని ముగ్గురు మంత్రులు ఇక్కడికి పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన కాంగ్రెస్ అంటే ఇల్లు కట్టిస్తుంది, ఇందిరమ్మ పేరుతోటి ఇండ్లు ఇస్తుంది, పేదలను ఆదుకుంటుంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు నిజంగానే ఆ పరిస్థితి జరుగుతూ ఉన్నదా? ఇందిరమ్మ అంటే ఇండ్లు ఇస్తుందా, లేకపోతే ఇందిరమ్మ పేరుతోటి ఇల్లు లాక్కుంటున్నారా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. దీనికి కారణం చాలా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండ్లు కూల్చుతూ పోతూ ఉంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇండ్లు కూల్చే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా శరవేగంగా జరుగుతూ ఉంది. సో అట్లాంటిది ఇప్పుడు ఏకంగా ఖమ్మం జిల్లాకు కూడా పోయింది. ఖమ్మం జిల్లాలో ఆ దారుణ హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు చూసి చాలా మందికి ఇక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చూసి కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి అంత ఘోరంగా అక్కడ జరుగుతాం. కానీ దాని మీద ఒక ప్రాపగాండా, ఒక కొత్త కథ తీసుకొచ్చి దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కూడా అదే పని చేస్తూ ఉంది. సో దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో దాదాపు ఒక 300 నుంచి 350 ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. అధికారులు వెళ్ళి కూల్చేసారు వాటిని. వాళ్ళందరినీ కూడా ఏకాఏకిని వెళ్ళేసి బయటకు పంపించేసి జేసీబీలు పెట్టి ఎక్కడికక్కడ కూల్చేసారు. కనీసం సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళందరూ కూడా రోధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. చనిపోయింది ఆయన, సంవత్సరం అయింది. ఏం చేయాలనో తెలియట్లేదు. రెంట్ తీసుకుందామంటే 5-6 వేలు చెప్తున్నారు. నాకు అడేమంత చేత కాదు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. ఎప్పటికైనా సొంతం ఉంటది కదా, ఇద్దరు ఆడపిల్లలు కదా అని ఆశపడి వచ్చినాం సార్. వచ్చినందుకు మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్. అసలు చేసింది మాకు ముహూర్తం పెట్టింది. ఏ ముహూర్తాన పాతం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే కళ్ళ కంప కొడతారు భగవంతుడు. పెద్ద కట్టించుకోలేడు, భగవంతుడే చూసుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి తంటారు అందరం పెడతాం. అది భూదాన్ ట్రస్ట్కి సంబంధించిన భూములు. వాళ్ళు వీళ్ళ పేదలకు ఇస్తే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని, పక్కా ఇల్లు కట్టుకొని వీళ్ళు సొంత డబ్బులతో అక్కడ నివసిస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏమంటుంది, అసలు అది భూదాన్ భూములు కాదు, అదంతా కూడా వేరే తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు వాళ్ళని చెప్పి ప్రభుత్వం ఆరోపిస్తాం. సో ఇది ప్రైమ్ ల్యాండ్, కలెక్టరేట్కు చాలా దగ్గరలో ఉంది. అట్లాగే ఏదైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడతాం ఖమ్మంలో అని చెప్పి మన చెప్పిరో, వీళ్ళు టీటీడీకి ల్యాండ్ కేటాయిస్తామని చెప్పారో ఆ ల్యాండ్ ఇక్కడనే కేటాయించబోతున్నారు అని చెప్పి కూడా ప్రచారం నడుస్తూ ఉంది. 3 రోజులుగా ఈ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడికి కేటీఆర్ వెళ్ళి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే రమ్మనండి ముగ్గురు మంత్రులు ఇక్కడ రమ్మనండి. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. అక్కడ హైదరాబాద్ లో తెల్లవలేసి కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాలనీ 150 ఇంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపై కూలగొట్టాం. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. సో దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫుల్గా యాక్టివ్ అయింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు. ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆయన కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు. 3 రోజులుగా జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. 3 రోజుల నుంచి ఇళ్ళ కూలగొడతా ఉన్నారని వాళ్ళు ఆర్తనాదాలు పెడతా ఉంటే ఎవరు కూడా స్పందించలేదు. స్పందించకపోగా ఇప్పుడు ఎప్పుడైతే కేటీఆర్ ఎంట్రీ ఇచ్చిండో, కేటీఆర్ ఎంట్రీ ఇవ్వగానే
కంప్లీట్ గా దాని మీద స్పందిస్తా ఉన్నారు. వీళ్ళంతా పొలిటికల్ డ్రామా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళని ఆదుకుంటామని, వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. మా పేటెంటే పేదోడు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదాలతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు, కానీ వారికి వారి నాయకుడికి గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొత్తలు కూసినా, ఎంత విషయాన్ని బయటికి చిమ్మినా ఇది పేదవాడి ప్రభుత్వం. నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వం పక్షాన. వాస్తవానికి అక్కడ అన్ని కూడా చాలా వరకు స్లాబ్ వేసుకుని ఉన్నటువంటి ఇల్లే ఉంది. ఇటుకలతో కట్టినటువంటి స్లాబ్ వేసినటువంటి చాలా బందోబస్తు కట్టుకున్నటువంటి ఇల్లు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తూ ఉంది, అవన్నీ గుడిసెలు డేరాలు అని ప్రచారం చేస్తున్నారు. ఆ కూల్చినవి అన్ని కూడా ఇవి కూడా పక్కా ఇల్లు కావు, జస్ట్ గుడిసెలు డేరాలనే పీకేసారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా అక్కడ గుడిసెలు వేస్తే పీకేసారు. ఇప్పుడు ఎందుకు పోయి ప్రాపగండా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఆల్రెడీ ఈ ఇల్లు అప్పటికే ఉన్నాయి. 2023లోనే ఈ ఇల్లని వీళ్ళు పక్కా ఇల్లు కట్టేసుకుని ఉన్నారు. సో పక్కా ఇల్లు కట్టిన వారి అట్లే ఉంచారు. ఎవరైతే మళ్ళీ కొత్తగా ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు ఆ భూములని, అప్పుడు మాత్రమే అప్పుడు అడ్డుకున్నారు. వీళ్ళని ఉన్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు అట్లాగే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఇంకొకలాగా ఉన్నారు. ఇంకొకటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయలేదు, అది సరైన పద్ధతే, ప్రభుత్వం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటప్పుడు 2-3 రోజులుగా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఏ మంత్రి రెస్పాండ్ అవ్వలేదు. ఇవాళ పొలిటికల్గా దుమారం రేగుతుంది కేటీఆర్ పోవడంతో, కాబట్టి ఇప్పుడు మంత్రులు రెస్పాండ్ అవుతా ఉన్నారు. నిజంగానే ఏ తప్పు లేనప్పుడు మొన్న జర్నలిస్టులను ఎందుకు పోతా ఉంటే అడ్డుకున్నారు. తొలి వెలుగు రగ్ కావచ్చు, కాళోజీ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్తూ ఉంటే ఘటన జరిగిన రోజు అక్కడికి బాధితుల గోడు వినిపిద్దామని వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లాక్కొని వెళ్ళి తీసుకొని పోయారు. ఎందుకు మీ తప్పు లేకుంటే ఎందుకు వాళ్ళని అడ్డుకున్నారు? మరి అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉన్నది, అది చాలా ప్రైమ్ ల్యాండ్ అని చెప్పిన నేను, కలెక్టరేట్కు చాలా దగ్గరగా ఉంది. సో అట్లాంటి ల్యాండ్ని వీళ్ళందరినీ పంపించేస్తే ఏదైనా మరి రియల్ ఎస్టేట్ వెంచర్కి ఇవ్వడమా, ఇంకొకటా, లేదు అంటే అటువైపు నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పోతా ఉన్నామని చెప్తా ఉన్నారు దానికి దగ్గర నుంచి. సో దీన్ని కమర్షియల్ ల్యాండ్గా మార్చేస్తే, వేరే వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తే ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, కాబట్టి దానికోసం వీళ్ళని అక్కడి నుంచి తొలగిస్తూ ఉన్నారని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి బాధితుల గోడును మాత్రమే వివరించలేదు. వాళ్ళందరూ కూడా ప్రజలు చెప్తా ఉన్నది, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము, సీనన్న కోటేసినాము, రేవంత్ అన్న అని చూసినాము, సీనన్న అని చూసినాము, కానీ సీనన్న రేవంత్ అన్న మమ్మల్ని ఇట్లా చేస్తారు, రోడ్న పడేస్తారు అనుకోలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు ఇవన్నీ. కష్టపడి కట్టుకున్నాం, ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ మేము కట్టుకోవటం. నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బులు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఒకసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసులు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. సో ఇంకొక వైపు శాటిలైట్ మీడియా కూడా వీళ్ళని అసలు తప్పుగా ప్రచారం చేస్తా ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నదో అక్కడ ఇండ్లు లేవు, గుడిసెలు మాత్రమే ఉన్నాయని చెప్పి, సో వీళ్ళు కూడా అదే గుడిసెలు ఉన్నాయని చెప్పి వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, వచ్చి చూడండి మేము ఎంత కష్టపడి కట్టుకున్నామో ఇల్లు, అవి చూసి చూపించండి అని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ మీడియాస్ ఇంకొక దుర్మార్గం ఏంటంటే, అక్కడ కొంత డబ్బులు ఉన్న వాళ్ళు చిన్నగా రెగ్యులర్ షెడ్లు వేసుకొని ఉన్నారంట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తూ కేవలం చిన్న రెగ్యులర్ షెడ్లను మాత్రమే కూల్చేసారు, అసలు ఇక్కడ ఇండ్లు లేవు అని చెప్పి కొన్ని శాటిలైట్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయండి. సో దాని మీద వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు, ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నది మీడియా. చెప్పండి, మీరు మాట్లాడుతూ పక్క ఇల్లు కట్టిన మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటి ఎంత కూలగొట్టినా కూలట్లేదు. గుద్దుతంటే పోట్లే కదా అవి పక్కా ఇండ్లకు. అసలు గుడిసెలోనే అసలు మీడియా కూడా గుడిసెలని రాయొద్దన్నా, మీరు గుడిసెలని రాయొద్దు. మా పక్కా ఇండ్లు కష్టపడి చెమటోడ్చి మా రక్తాన్ని పెట్టి కట్టుకున్నాం. కవర్ చేస్తారు, ఈ రేకులు కవర్ చేస్తున్నారు, పక్క ఇల్లు కవర్ చేయట్లేదు.
పక్క ఇల్లు కవర్ చేయట్లే. వాళ్ళు కూడా గుడిసెలే చూపిస్తుంది కానీ పక్క ఇల్లు అవి కూలిని వాళ్ళే చూపించట్లేదు. సో మరి మీడియా ఎక్కడ ప్రజల పక్షం ఉన్నాడు? గతంలో వీళ్ళు ఏ చిన్న సంఘటన జరిగినా పోయి అక్కడ దాన్ని చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెద్ద సంఘటనను చిన్నగా వేయాలని చూస్తారు? అంటే ఇక్కడ చూడండి, మీడియా స్పందించట్లేదు సరిగా, మీడియా తప్పుగా చూపిస్తా ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మీడియా, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ దీని మీద ఇంకొక రకమైనటువంటి ప్రచారం చేస్తున్నది. కేవలం పొలిటికల్ అది జరుగుతూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నదని ఆరోపిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి బాధితుల గోడును, బాధితుల ఆర్తనాదాలు మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు. చిన్న చిన్న పసిబిడ్డలను పట్టుకొని వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉన్నారు, అక్కడ కూర్చొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. కేవలం ఎంతసేపు దాని మీద రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సంఘటన జరిగిన వెంటనే అక్కడికి పోయేవాళ్ళు. వాళ్ళకి మొదట ఇల్లు ఎక్కడన్నా వేరే దగ్గర కేటాయించి వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత ఇక్కడ ఏమైనా కూల్చివేతలు చేసేవాళ్ళు. కానీ డైరెక్ట్ పోయి ఇళ్ళ మీద పడి కూల్చేసారు. ఇప్పుడేమో బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. సో మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కట్టిస్తుంది, ఇల్లు ఇస్తుందా? లేకపోతే ఇప్పుడు ఇట్లా ఇల్లు కూలగొడుతుందా? హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి, మూసి అభివృద్ధి పేరుతోటి ఇల్లు కూలగొడతా ఉన్నారు. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి, చాలా జిల్లాల్లో అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇల్లు కూలిపోతూ ఉంది. సో మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనా? మీరు వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇల్లు కట్టిర్రు, ఎన్ని ఇల్లు కూల్చారు? ఒకసారి ప్రభుత్వం లెక్కలేసుకోవాలి. ఈ 2 ఏళ్ల కాలంలో కొత్తగా కట్టి పేదలకు ఇచ్చిన ఇండ్లన్నీ, అదే పేదలకు సంబంధించిన ఇండ్లు కూల్చినాయని ప్రభుత్వం ఈ లెక్కలు ఒకసారి కరెక్ట్గా తీస్తే, ప్రభుత్వం ఆ లెక్కలు తీసి బయట పెడితే అసలు మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందా అనే విషయం ప్రజలకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.